అమెరికా చాలా కాలంగా వెనిజులాను హెచ్చరిస్తూనే ఉంది. వెనిజులా నుండి అమెరికాకు మాదక ద్రవ్యాలు, ఆయుధాలను తరలిస్తున్నారని ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో వెనిజులా అధ్యక్షుడైనటువంటి మదురోను దేశం వదిలి వెళ్లాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మదురో ఇవేవీ పట్టించుకపోగా, మదురో ఒక ప్రెస్ మీట్‌లో యుద్ధం వద్దు, శాంతి కావాలి అంటూ తాను చేసిన ప్రసంగం తాలూకు మ్యూజిక్‌కి 'నో క్రేజీ వార్' అంటూ సరదాగా స్టెప్పులు వేశారు. అమెరికా, ట్రంప్ ప్రత్యక్ష దాడి తప్పదన్న ఆయన హెచ్చరికలను తేలిగ్గా తీసుకుంటున్నానని అర్థం వచ్చేలా పదే పదే నవ్వుతూ కనిపించాడు. మదురో చేసిన చేష్టలు తీవ్ర ఆగ్రహం కలిగించిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అయితే మదురో నివాసంపై నేరుగా దాడి చేసి ఆయనను ఎత్తుకొచ్చేందుకు కొద్ది నెలల ముందే సైన్యం తాలూకు స్పెషల్ ఫోర్స్ రిహార్సల్స్ చేస్తోంది. అయితే అప్పటిదాకా ట్రంప్ కాస్త కామ్‌గా ఉన్నాడు. కానీ మదురో డాన్స్ సవాలును చూసి ఆయనకు చిరాకొచ్చింది. మదురో స్టెప్పులు మరీ శృతి మించాయని ట్రంప్ మరియు ఆయన యంత్రాంగంలోని ఉన్నతాధికారులు నిర్ణయించుకున్నారు. తరువాత అమెరికా ప్రత్యేక సైనిక దళాలు మెరుపు ఆపరేషన్ చేపట్టి మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌తో వాళ్ళు బెడ్‌రూమ్‌లో ఉండగానే లాక్కొచ్చారు. మరి న్యూయార్క్ న్యూయార్క్‌కు తరలించారు. ఇప్పుడు ఆయన విచారణ కోసం ఎదురుచూస్తూ న్యూయార్క్ జైలులో గడుపుతున్నాడు. మదురో దంపతులతో పాటు తన కుమారుడిపై కూడా డ్రగ్స్ ఎన్ఫోర్స్‌మెంట్ విభాగం పలు అభియోగాలు మోపింది. అలా ట్రంప్‌ను అనవసరంగా రెచ్చగొట్టి ఫలితాన్ని మదురో అనుభవిస్తున్నాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.